దేవుడే సృష్టించింది. ఏంటంటే మనిషితో దేవుడు సహవాసం చేయాలనుకున్నాడు. అందుకే ఆ దేవుడే వచ్చి మానవ రూపముగా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవ రూపాన్ని ధరించుకొని యేసు ప్రభువే దైవమానుగా ఎందుకు వచ్చిందంటే మనిషి చీకట్లో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు, పాపంలో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే పాపంలో మనం బ్రతికి చనిపోతే నరకానికి పోతాం. ఆ నరకానికి తప్పించి మనము చనిపోయిన తర్వాత పరలోకానికి మన ఆత్మకు మరణం ఉండదు. ఈ శరీరం వేస్ట్, ఆత్మ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఎప్పుడు యేసు ప్రభుని మనం నమ్ముకొని యేసు ప్రభు అని విశ్వాసం ఇస్తే మనం చనిపోయినా కూడా యుగాలు మనం మన ఆత్మ దేవుడితోనే ఉంటుంది. అది యేసు ప్రభు ద్వారానే ఉంటుంది. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరు కూడా శిక్షా విధికి పాత్రులు కాదు. వాళ్ళుగా ఏ శిక్ష ఉండదు మనకు. యేసు ప్రభులో స్వస్థత ఉన్నది, యేసు ప్రభులో మనకు ఆశీర్వాదం ఉన్నది, యేసు ప్రభులో ఎలాంటి అప్పుల సమస్య, పేదరికం ఏదైనా కానీ దేవుడు మనల్ని విడిపించి ఒక మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈరోజు మనిషి జీవితంలో సమాధానం ఎందుకు లేదు? కుటుంబాల లొల్లిలు, భార్య భర్తల మధ్య లొల్లిలు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య లొల్లిలు విడిపోతాండ్రు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న పాప భారమే. ఆ పాపాన్ని మనం విడిచిపెట్టి మన పాపాలన్నీ ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు విలువైన అమూల్యమైన రక్తంలోనే మనకు పాప క్షమాపణ. ₹1 విడిపెట్టిన అవసరం లేదు. యేసు ప్రభు నన్ను క్షమించు, నా పాపాలన్నీ క్షమించు, నాకు ఒక కొత్త మనసు నాకు దయచేయి అని ఒక్క మాట మనం నోడుతూ అనుకుంటే చాలు, నూతన వ్యక్తిగా మనం మార్చబడతాం. అంత శక్తి ఉన్నది యేసు ప్రభులో. ఇది ఏదో మత మార్పిడి ఇవి కాదు, అది అన్నీ తప్పది. యేసు ప్రభు ఒక మార్గం చూపించడానికి వచ్చిండు. ఏ మార్గం అంటే నిన్ను వలె నువ్వు పొరుగువాన్ని ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరినీ క్షమించాలి, అందరితో మంచిగా ఉండాలి, పాపం చేయొద్దు, మన కళ్ళతో చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు. ఇవన్నీ మనం వదిలిపెట్టినప్పుడు నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మనకు జవాబు రాదు. కానీ ఒక్కసారి యేసు ప్రభుని మీరు ట్రై చేసి చూడండి, మీ లైఫ్ మారిపోతుంది.